ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మన గతంలో చాలా వీడియోలు చేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూరల్ ఏరియాస్ లో, అన్ని మండలాల్లో, జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్లు అయితే స్పీడప్ అవుతున్నాయి. అయితే మరి హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఏంది? అన్న మాకు ఇండ్లు వస్తాయా రావా? మేము హైదరాబాద్ నుండి ఎట్లా అప్లై చేసుకోవాలి? ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఊసే లేదని చాలా మంది చాలా రోజుల నుంచి కామెంట్ చేశారు. సో ఎట్టకేలకు 1.5-2 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అది హైదరాబాద్ నగర పరిధిలో ఎట్లా ఇవ్వబోతుంది అనేది అయితే ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గృహ నిర్మాణ మండలి ఇందిరమ్మ ఇండ్లు క్యూర్ పరిధిలో అంటే హైదరాబాద్ ఏరియాలో తక్కువ ఆదాయ వర్గాల హౌసింగ్ టవర్స్. సో ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇప్పుడు గ్రామాలలో ఇచ్చినట్టుగా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి టవర్ల మాదిరి అపార్ట్మెంట్ లాగా కట్టబోతుంది. ఇక్కడ చాలా మందికి మరి 10,000 రూపాయల దరఖాస్తు సంగతి ఏంది, 100 రూపాయల అదే 10,000 రూపాయల టోకెన్ అమౌంట్ ఏంది, ఈ 100 రూపాయల దరఖాస్తుకు రుసుము ఏంది, మరి మాకు ఇల్లు ఎట్లా కేటాయిస్తారు, కేటాయిస్తే మనం కేటాయించబడకపోతే పైసలు ఏమైతాయి, అన్ని సమస్యల గురించి కూడా సొల్యూషన్ చూపెడతా. ఇక్కడ నా కళ నా సొంత ఇల్లు అని చెప్పేసి బ్రోచర్లో చూడొచ్చు. ఇక్కడ విశిష్ట లక్షణాలు ఏంది, ప్రభుత్వం టీజీహెచ్బి టీజీఆర్ఎస్సిఎల్ యాజమాన్యంలో ఉన్న స్పష్టమైన టైటిల్తో 100% ఎటువంటి ఆటంకాలు లేని భూమి. ఎందుకంటే ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి ఎట్లాంటి ఆటంకాలు లేవు, ఎట్లాంటి లిటికేషన్లు ఉంటాయి, ఎట్లాంటి పంచాయతీలు ఉంటాయి. సో ఈ బ్రోచర్ ప్రతిపాదిత సరసమైన గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన ప్రజా ప్రచారం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. దీంట్లో ఎక్కడెక్కడ కేబిహెచ్బి కాలనీ కావచ్చు, బండ్లగూడ, ఎల్ఐజి కాలనీ, కౌకూర్, పోచారం, రాయదుర్గం, హకీంపేట, జూబ్లీ హిల్స్, మైలార్ దేవుపల్లి, జలపల్లి, గాజరామానం, రెడ్ హిల్స్, నీలోఫర్ హాస్పిటల్, వంది ముసలిగూడ, సిటీ పోలీస్ లైన్స్, అంబర్పేట, పాటిగడ్డ, మారేట్పల్లి, మహేంద్ర హిల్స్ దగ్గర, గడ్డి అన్నారం, ఆర్ఎండ్బి కాలనీ, పోలీస్ క్వార్టర్స్, ఇట్లా అనేక ప్రాంతాలలో ఇళ్లకు సంబంధించిన జాగాలు అయితే ఎందుకంటే 1-2 ఏళ్ల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ టవర్ల నిర్మాణానికి అనుకూలంగా ఉందని చెప్పేసి స్థలాల దాన్ని ఏమంటారు పరిశీలన కొనసాగుతుంది. జాగాల కోసం వేటాడుతున్నారని చెప్పినా కదా, మొత్తానికి ఎట్టకేలకు క్లారిటీకి వచ్చారు. దీంట్లో వీళ్ళు కట్టించే ఇల్లు ముందుగా డిజైన్ మీకు ఆ డబ్బుల విషయం కూడా చెప్తా. తూర్పు ముఖం ఉంటే ఒకవేళ మీకు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సెట్ ఉంటుంది అంటే ఎంట్రెన్స్ ఉంటుంది, సోఫా సెట్, టీవీకి పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా అంటే లివింగ్ ఏరియా. తర్వాత ఈ ఏరియాకి ఇటు మనకు అందరి పద్ధతి ప్రకారమే కిచెన్ ఈడ వస్తుంది. ఇది యూటిలిటీ ఏరియా, దేనికో దేవుని రూపో దానికో దేనికో వాడుకోవచ్చు. ఇక్కడ అంటే ఈ 2 బెడ్రూమ్లకు సంబంధించి వాష్రూమ్ వస్తుంది మొత్తం, అంటే కామన్ వాష్రూమే ఉంటుంది. ఈడొక బెడ్రూమ్ వస్తుంది. 9/10 అంటే మంచి పెద్దనే వస్తుంది, మనం కట్టుకున్నట్టే ఆల్మోస్ట్. సో ఇట్లా తూర్పు ముఖం ఉంటేనేమో ఇట్లా ఉంటుంది. ఇది పడమట ముఖం వస్తేనేమో ఇట్లా ఇక్కడికి వస్తుంది ఎంట్రెన్స్. సేమ్ ఇది ఈ హాలు, లివింగ్ ఏరియా మొత్తం అంతా. ఇక్కడ సైడ్ ఒక బెడ్రూమ్, అక్కడ సైడ్ కిచెను. ఇది ఇట్లా వస్తుంది యూటిలిటీ ఏరియా, కిచెను, ఇదంతా బాత్రూమ్. సో ఇట్లా ప్లాన్ ఉంటుంది. దీంట్లో ఇందిరమ్మ ఇండ్లు క్యూర్ ఏరియాలో ఎట్లా కార్పెట్ ఏరియా ఒక 400 చదరపు అడుగులు ఉంటుంది. దాదాపు 17 నుంచి 20 గజాల చొప్పున ఎంతనో ల్యాండ్ మొత్తం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు. దాదాపు 20-30 లక్షల వాల్యూ చేసే ల్యాండ్ అని అంటారు. దాంట్లో ప్లాట్ విస్తీర్ణం 528 చదరపు అడుగులు, ప్రభుత్వ రాయితీ 5 లక్షలు, భూమి ఖర్చు ఉచితం. మీ సేవల వాట్సాప్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. దీంట్లో లబ్ధిదారుడు 6 లక్షల రూపాయలు చెల్లించాలి ముందుగాల. సో మొత్తానికి ఒక ఇల్లు నిర్మాణం ఖర్చు ఎంత 11 లక్షలు. దాంట్లోకి వెళ్ళి మనం ఒక 6 లక్షలు చెల్లించాలి. దీంట్లో మీకు క్లియర్ గా చూపిస్తా. మొత్తం 11 లక్షల విలువైంది. ఇది ఎంత ఫ్లాట్, 11 లక్షల విలువ ప్లాట్లకి వేసి మనం కట్టేది ఎంత 6 లక్షలు. ఈ 6 లక్షలు ప్లస్ ఇది 6 లక్షలు ప్లస్ మనం 100 రూపాయలు దరఖాస్తుకి, 10,000 టోకెన్ అమౌంట్. ఇవంతా కడతాం కదా, ఈ 10,000 ప్లస్ ఇంకో 100 రూపాయలు అటు ఇటుగా జరేమని ఉంటే ఇవన్నీ కడతాం కరెక్టే. కానీ ఈ దరఖాస్తు ఏమో నాన్ రీఫండబుల్. ఇవి రావు 100 రూపాయలు ఎందుకు రావు, ఎందుకంటే దరఖాస్తు చాలా మంది చేసుకుంటారు. కానీ దాంట్లో అర్హులు ఉండొచ్చు, అనర్హులు ఉండొచ్చు. కాబట్టి ఆ 100 రూపాయలు అనేది ఎక్కడికి రావు. ఈ 10,000 వరకు ఒకటి ఏంటంటే మీకు కేటాయించబడలేదు ఏదైనా కారణం చేత, ప్రభుత్వమే విఫలమైంది అనుకుందాం, ఏదైనా కండిషన్లలో ఏదైనా ఇష్యూ జరిగితే ఈ 10,000 మాత్రం మీకు వస్తాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పేమెంట్ చేసినప్పుడు మీ సేవలకు పోయి కడతారు కదా, ఆ మీ సేవని అకౌంట్ ఇచ్చుడు, మీ సేవని అకౌంట్కి వెళ్ళి డబ్బులు కట్టించడం చేయకూడదు దయచేసి. ఏమని ఉంటే మీ యూపీఐ అంటే ఫోన్పే
దరఖాస్తుదారులు ఎవరున్నారో వాళ్ళే మీ ఫోన్ పే ద్వారా కావచ్చు, క్యూఆర్ కోడ్కి మీ అకౌంట్ ద్వారా కావచ్చు, ఏదో రకంగా మీ అకౌంట్ల నుంచి చెల్లిస్తే రేపు పొద్దుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రీపేమెంట్ కావాలి, రీఫండ్ కావాలంటే మీకు ఇబ్బంది తలెత్తకుండా ఉంటాయి. అందుకే దయచేసి ఈ మీ సేవలలో దరఖాస్తు చేసుకునే వాళ్ళు మన ఏముంది మీ సేవ అయిన అకౌంట్లోకి వెళ్తే ఒకటి పేపురి. ఎందుకంటే ఒక రోజు ఒక 500-600 మంది 1000 మంది ఆయన దగ్గరికి కొడితే రిటర్న్ పైసా వచ్చినప్పుడు ఆయన రాజులెక్క ఇయ్యడు, నాకు వస్తలేవు నా అకౌంట్ వాళ్ళేది అంటాడు. అనవసరంగా ఇట్లా ఇబ్బంది పడకూరి. సో దీంట్లో ఇంకా ఎన్ని రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తా మీకు. ఇది హైదరాబాద్ నగర పరిధిలో ఉండాలి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అర్హులైన ఆదాయ వర్గ పట్టణాల కుటుంబాలు ప్రణాళికబద్ధమైన అందుబాటులో ధరలు, సొంత ఇల్లు ప్లాట్లు అందించడం, ఈఎండి ఇవే మనం ఇందాక చెప్పినాయి. ఇది ఫస్ట్ దరఖాస్తు చేయాలి, ఫీజు మరియు ఈఎండితో మీ సేవలో దరఖాస్తు సమర్పించాలి. తర్వాత పరిశీలిస్తారు దాన్ని, కేటగిరీ ఏంది, పత్రాలు, చెల్లింపులు, తనిఖీలు అండ్ మీ కుటుంబ సభ్యులకు సంబంధించి అందరు ఆధార్ కార్డులు సమర్పించాలి. మరి ఇప్పుడు జనరల్ గా నా భార్య పేరు మీద పెడుతున్నా, నా భార్య యొక్క ఆధార్ కార్డు సరిపోతుంది, నో ఇక్కడ ఏం జరుగుతుంది, నీ భార్యది, భార్య యొక్క తల్లి తండ్రిది అండ్ భర్తది. లేదు భర్త పేరు మీద అంటే మా కుటుంబ యజమానిగా మన పేరు మీద పెట్టినా అనుకో, ఇప్పుడు నా పేరు మీద పెడితే నాది, మా అమ్మది, నాన్నది. అంటే గతంలో మన కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ పథకాన్ని పొందిరా లేదా అని చూస్తారు. పొందితే ఏ రకంగా పొందినా కూడా వాళ్ళకి రాదు. ఇది క్లియర్ మెసేజ్, ఇది క్లియర్ కండిషన్. ఇది భార్య కుటుంబ పేరు మీద పెడతామని చెప్పి చాలా మంది పెడుతుంటారు, భార్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందినా కూడా రాదట. మరి సో అవి చూసుకోరు కరెక్ట్ గా. ఆదాయం, కుటుంబం మరియు డూప్లికేట్ 360 డిగ్రీల తనిఖీ, అంటే 360 అన్ని యాంగిల్స్ కూడా క్రాస్ చెక్ చేస్తారు. అందుబాటులో ఉన్న యూనిట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే భౌతికంగా ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు 7,480 ఇంట్లో ఏమన్నారు కదా ఇందాక, అయ్యో 7,680 ఉన్నాయి. దీనికి దరఖాస్తులు బాగా ఎక్కువ వచ్చినాయి అనుకో, అంతకంటే ఎక్కువ వస్తే లేదా ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు నిర్ణయించే దానికంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే దాన్ని డ్రా తీస్తారు. డ్రా తీసి ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేస్తారు. మిగిలిన వారికి ఇంకెన్ని టోకన్లు ఉన్నాయి, 7,680 ఉన్నాయి. ఒక 10,000 మంది లబ్ధిదారులు లేక 15-20 మంది వచ్చారు అనుకుందాం. అంటే అరకు లైన్ వాళ్ళు ఉంటే ఆ మిగిలిన వాళ్ళకి వీళ్ళకి కంచెన వస్తుంది. ఇప్పుడే మిగిలిన ఆ 7,680 ప్రభుత్వం ఆర్డర్ నిర్మించి అందుబాటులో ఉన్నాయి, వాళ్ళకి అలాట్ చేస్తారు డ్రా తీసి. మిగిలిన వాళ్ళకి ఇంకెన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు చూసి వాళ్ళ కోసం మళ్ళీ నిర్మాణాలు అనేది కొనసాగిస్తారు. చాలా త్వరితగతిన అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గోడలు కట్టుడు ఇక అంత దుకాణం లేదు, కొత్త టెక్నాలజీ తోటి అదేదో కాంక్రీట్ పోసి కడుతురు కదా. సో అట్లా డైరెక్ట్ ఫటాఫట్ టవర్లు కట్టేస్తారు. ఎక్కువ సంవత్సరాలు మనకి ఉంటుంది, తొందరగా గడిచిపోతుంది. సో అట్లా నిర్మాణం చేసి ఎంతమంది కట్టాలనేది ఆలోచన చేసి బడ్జెట్ తోటి ప్రభుత్వం ఇల్లు కట్టేస్తుంది. అది కూడా ఇప్పుడు 11 లక్షలలో 6 లక్షలు మనం కట్టాలి కదా. అది దశల వారీగా ఒక్కొక్కరు 1 లక్ష ఒకసారి, ఒక 2 లక్షలు ప్రభుత్వం మనకి ఎట్లయితే ఇచ్చిందో మనమే అట్లా ఇవ్వాలి. ఎట్లాగో ప్రభుత్వం ఇప్పుడు ఊర్లలో ఇందిరా ఇళ్ల కోసం ఇచ్చేటటువంటి 5 లక్షలలో ఒకసారి 1,00,000, ఒకసారి 1,50,000 ఎట్లయితే ఇస్తుందో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనమే 1,00,000 ఇట్లా కట్టుకుంటూ పోతే తొందరగా మనకు సబ్సిడీ మిగతా వాళ్ళు 5 లక్షలు ఇవ్వగా కూడా మిగతా 4-5 లక్షలు మనం కలిసుకుంటున్నాం. ఎట్లా ఊర్లలో హైదరాబాద్ మహానగరంలో మంచి కాస్ట్లీ ఏరియాలలో ఆల్రెడీ నిర్మాణం చేసి ఇండ్లు ఇస్తున్న జాగాలో 5-6 లక్షలు కట్టుకోవడానికి ఎవరు కూడా ఇబ్బంది పడరు. అందుకే పెద్ద ఎత్తున దీనికి స్పందన వస్తుంది, అప్లికేషన్ వస్తాయనైతే నేనైతే అనుకుంటున్నా. ఇగో ఎక్కడెక్కడ రాజేంద్ర నగర్, మైలదేవరపల్లిలా, అంటే ఏ నియోజకవర్గాలు మొత్తం 16 నియోజకవర్గాల ప్రాంతాలు గుర్తించారు. రాజేంద్ర నగర్లో మైలదేవరపల్లి దగ్గర 480 ప్లాట్లు, మహేశ్వరంలో జల్పల్లి దగ్గర, షేర్లింగంపల్లి కాన్సెప్ట్ రాయదుర్గం దగ్గర, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన బండ్లగూడ ఎల్ఐజీ కాలనీలా, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలేమో కౌకూరు దగ్గర, నాంపల్లిలేమో రెడ్ హిల్స్ దగ్గర ఒకటి, రెడ్ హిల్స్ నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో ఒకటి, అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్పీ ఉంది వాటర్ ఆడొకటి ఇదొకటి, ఖైరతాబాద్లేమో హకీంపేట దర్గా దగ్గర ఒకటి, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ దగ్గర ఒకటి, కార్వాన్లేమో కుల్సుంపుర, బహదూర్పురాలో నంది ముసలిగూడ, అంబర్పేటలేమో సిటీ పోలీస్ లైన్స్ మరియు అంబర్పేటల, కుకట్పల్లిలేమో కేపీహెచ్బి కాలనీల, మేడ్చల్లేమో పోచారం దగ్గర, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏమో గాజా రామారం దగ్గర కడతారట, సనత్ నగర్లో పాటిగడ్డ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏమో మారేడ్పల్లి, ఈ మహేంద్ర హిల్స్ ఉంది కదా మహేంద్ర హిల్స్ కడ కడతారట, మలక్పేటలేమో గడ్డి అన్నారం R&B క్వార్టర్స్ దగ్గర కడతారు. సో ఇట్లా ప్రతి దానికి ఒక 480 ప్లాట్లు నిర్మించారు.
ఒక నాంపల్లి దగ్గరలో 360 ప్లస్ 120 ఇక్కడ వేరు 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 కట్టిరు. దాదాపు అంతా కూడా 480 ప్లాట్లు. సో ఇక్కడ చెల్లింపుల షెడ్యూల్ అయితే తాత్కాలిక కేటాయింపు 1 లక్ష. ఆర్సీసీ నిర్మాణం పూర్తయినప్పుడు 2 లక్షలు కట్టాలి. ఫినిషింగ్ దశలో 2 లక్షలు. మొత్తం రెడీ అయిపోయింది అన్నప్పుడు మిగిలిన మొత్తం కట్టాలి. సో ఓఆర్ఆర్ పరిధిలో ఎక్కడ ఇల్లు ప్లాట్ ఉండకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోరి, ఈ ఇల్లు కావాల్సినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో ఈ ఓఆర్ఆర్ లోపల ఈ పరిధిలో ఎక్కడ కూడా సొంత ఇల్లు ఉండకూడదు, ఒక ప్లాట్ కూడా ఉండదు. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షలకు లోపలనే ఉండాలి. 10 సంవత్సరాల అమ్మకం, అద్దె నిషేధం. సో ఇప్పుడు మీకు ఇల్లు కేటాయించిన తర్వాత మరి ఇది అమ్ముకోవచ్చా కొనుక్కోవచ్చా అంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు, బట్ ఎప్పుడు ఒక 10 ఏళ్ళ దాకా మీ పేరు మీదనే ఉండాలి. 10 ఏళ్ళు మీ పేరు మీద ఉండి మీరు దాన్ని అనుభవించినాక సరే మీరు కొంత మంచి పొజిషన్ పోవాలని ప్రభుత్వాలు ఏదైనా సంక్షేమ పథకాలు అందిస్తే మీరు బెటర్ పొజిషన్ పోతే దాన్ని అమ్ముకోవచ్చు. సో లేదా ఇబ్బందులు ఉంటే కూడా అమ్ముకోవచ్చు, కానీ అది 10 ఏళ్ళ తర్వాతనే. ఒక కుటుంబం ఒక దరఖాస్తు ఒకటే స్లాట్. సంబంధిత నియోజకవర్గం యూనిట్ నివాసులు మాత్రమే ఈ ప్రాజెక్ట్ దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఈ ఏరియాల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఓఆర్ఆర్ లోపల ప్లాట్లు ఇండ్లు ఉండకూడదు. అర్థమైందా? ఇది వీళ్ళు రిలీజ్ చేసినటువంటి బ్రోచర్ రిలీజ్ చేసినటువంటి విషయాలు ఇక్కడ చూడవచ్చు. మనం ప్లాట్ల డిజైన్లు కూడా చూడవచ్చు, ఎంత డబ్బులు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి అది కూడా. ఇగో దరఖాస్తుదారుల సంరక్షణ, పరిశీలన, కేటాయింపు మరియు వాపసు కేటాయింపు సమాచారం పూర్తయ్యే వరకు మీ సేవ రసీదు కావచ్చు, మీరు మీ సేవలో తీసుకున్న రసీదు కావచ్చు, చెల్లింపు రసీదు కానీ, దరఖాస్తు సంఖ్య మరి మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంచుకోవాలి. ఈఎండి చెల్లింపు కోసం యూపీఐ నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించండి. వాపసు అదే ఖాతాకు చేరుతుంది. 3వ పక్షం ద్వారా దాన్ని చెల్లించవద్దు, అంటే అదే థర్డ్ పార్టీ ద్వారా చెల్లించొద్దు అనేది నేను ఇందాక చెప్పింది అదే. మీ సేవ వాళ్ళకైతే పైసలు ఇవ్వకూరి. సో ఇట్లా ఈ రకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అనేది జరగబోతోంది. దానికి సంబంధించి మొత్తం 5 లక్షలు వాయిదా పద్ధతులు కట్టాలి. మనం దరఖాస్తుల పరిశీలన పూర్తయినాకనే కేటాయింపులు. ఇందిరమ్మ ఎల్ఐజీలకు సర్కార్ కొత్త విధానం. మొత్తం యూడిఎస్ కింద ఒక్కో లబ్ధారికి 17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే మరి ఈ అపార్ట్మెంట్ లో మీకు చివరిగా మీకు హక్కుగా ఉండేది ఎంత? 17 నుంచి 22 గజాలు ఖచ్చితంగా మీకు హక్కుగా ఉంటుంది. 20 నుంచి 30 లక్షల విలువ చేసే స్థలం వస్తుంది. 10 అంతస్తులుగా టవర్లు, ఒక్కో ఫ్లోర్ లో 12 ప్లాట్లు, 4 బ్లాక్లను కలిపి 480 ప్లాట్లు. ప్రతి బ్లాక్ లో 2 మెట్ల మార్గాలు ఉంటాయి, 2 లిఫ్ట్లు ఉంటాయి. ఏడాది లోపల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం. సో ఖచ్చితంగా నిర్మాణం పూర్తి చేయగలుగుతారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి అనుకో, 7,680 ఎంత అంటారు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే రాజిస్తారు. మిగిలిన వాళ్ళ కోసం మళ్ళీ నిర్మాణాలు చేపడతారు. సో ఇవి మీ సేవల దగ్గర పోతే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయిన సైట్. సో ప్రతి ఒక్కరు అంటే ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఎలాంటి ఆస్తులు లేకుండా ఇదే నియోజకవర్గాలకు సంబంధించిన స్థానికులు దీనికి అర్హులు. 10,000 రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టాలి, 100 రూపాయలు రుసుము కట్టాలి. అండ్ మీ అకౌంట్ నుంచి కట్టూరి మీకు ఇంకా వస్తాయి. మీ కుటుంబ సభ్యులు అందరూ ఆధార్ కార్డు నంబర్ అడుగుతుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా ఇది గతంలో ఇదేంది లబ్ధి పొంది ఉంటే మాత్రం రాదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డబ్బులు కట్టూరి.